ఈరోజు దసరా, అందరికీ దసరా శుభాకాంక్షలు. ముఖ్యంగా నేను ఎప్పుడైనా సరే నేను పుట్టిన గడ్డని మాత్రం మర్చిపోను. సిర్పూర్ నియోజకవర్గం అభివృద్ధి చెందేదాకా నాకు నిద్ర పట్టదు. ఖచ్చితంగా యువ రాజకీయాన్ని ప్రోత్సహిస్తాం. కాంగ్రెస్ పార్టీ అయినా పర్లేదు, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా. చట్టసభల్లో వెళ్ళాలనే కోరికున్న ప్రతి యువకుడిని నేను పరిచయం చేస్తాను. ఖచ్చితంగా సూరణ టీవీ ద్వారా గతంలో కుక్కుడుగారు రమేష్ అనే అన్నని నేను పరిచయం చేశాను. నీళ్లు నిధులు నియామకాల గురించి తన మొదటి ఇంటర్వ్యూ అయిపోయింది. ఈరోజు కూడా తనని మళ్ళీ ముఖాముఖి ఇంటర్వ్యూ చేయబోతున్నాను. వాస్తవానికి సత్యం ఏంటి, అసత్యం ఏంటి, ధర్మం ఏంటి, అధర్మం ఏంటి, న్యాయం ఏంటి, అన్యాయం ఏంటి, నియోజకవర్గం ఎలా ఉంది, చింతలమానిపల్లి మండలం ఎలా ఉంది, కౌటాల మండలం ఎలా ఉంది, పెంచికల్పేట మండలం కావచ్చు, బెజ్జూరు కావచ్చు, దయగాం కావచ్చు, కాగజ్నగర్ కావచ్చు, సిరిపూర్ కావచ్చు, ఈ మండలం అన్నిటి మీద పట్టున్న వ్యక్తి కుక్కుడుకారు రమేష్. గతంలో జడ్పీసీగా భారీ మెజారిటీగా అంటే గెలవబోతుండే కానీ కొంచెం తగ్గింది. అయినంత మాత్రాన కూడా యువ రైతుగా ఉంటూ, పేదల పెండిదిగా ఉంటూ తను జబర్దస్త్గా ప్రశ్నిస్తాను. ఖచ్చితంగా తనను ఎంకరేజ్ చేయడం నా బాధ్యత. కాబట్టి చదువుకున్న యువకుల్ని సైతం, పేద రైతుల్ని సైతం, సామాన్య పౌరులను సైతం సూరణ టీజర్ని పరిచయం చేయబోతున్నా. ఆల్మోస్ట్ అతను సుపరిచితమైన వ్యక్తే. చింతల మానిపల్లి మండల ప్రజలకు సుపరిచితమైన వ్యక్తే, అందరు పరిచయమైన వ్యక్తి, కానీ మంచి భావాలు కలిగిన వ్యక్తి. ఏంటి మరి రిజర్వేషన్స్ విపరీతంగా వచ్చాయి, మరి అక్టోబర్ 8 పోతే అంటాను. మరి ఎలక్షన్స్ మరి అయిపోయిన తర్వాత రిజల్ట్ రాకపోతే మహారాష్ట్ర ఎక్కడ అవుతుందా? మరి పరిస్థితి ఎంపీటీసీల పరిస్థితి ఏంది, ఎంపీపీ పరిస్థితి ఏంది, జెడ్పీసీల పరిస్థితి ఏంది? నేను నిజంగా ఈ రిజర్వేషన్ అనేది మండల ప్రజలకు కావచ్చు, యువకులకు ఉపయోగపడ్డదా లేదా? ఈ రైతుల పరిస్థితి ఏంది, యూరియా అందరికీ అందిందా లేదా, పేదల కష్టాలేంటి, రవాణా వ్యవస్థ బాగుందా లేదా, చింతల మానిపోయిన బుడ్డల పరిస్థితి ఏంటి అని మేము చర్చించబోతున్నాం. మై హంబుల్ రిక్వెస్ట్, డూ సబ్స్క్రైబ్ సూరణ టీవీ. లెట్స్ చూద్దాం అన్న. నమస్కారం రమేష్ అన్న. నమస్కారం అన్న, వెల్కమ్ టు సూరణ టీవీ. ఓకే అన్న, ఈరోజు మరి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. చింతలమానపల్లి మరియు సిర్పూర్ కాన్స్టిట్యున్సీలోని నా మిత్రులకు, ఉద్యమకారులకు, ప్రజలకు, శ్రేయోభిలాషులకు అందరికీ నా యొక్క విజయదశమి శుభాకాంక్షలు. మరి ముందుగా మరి మా సూరన్నకు కూడా మరి విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. రీసౌండ్ వస్తుంది, కొంచెం వినడానికి ఓపి పట్టదు, ఎందుకంటే కొంచెం రూమ్ లో ఉన్నాం కాబట్టి అంత సెటప్ లేదు కెమెరా, అందుకే ఏమనుకోకండి అన్న. చెప్పండి అన్న, ఎట్లా ఉంది రాజకీయ భవిష్యత్తు కావచ్చు? సిర్పూర్ నియోజకవర్గంలో మొత్తం రిజర్వేషన్ మొత్తం డమాల్ అని పేరున్నాయి ఒకటేసారి. అయినది ఒక్కటి అన్నట్టుంది. అంటే మీరు రావాలని అనుకున్నారు చాలా మంది, కానీ రిజర్వేషన్లు ఒక్కసారి మీరు పేపర్లో చూసిన తర్వాత షాక్ అయ్యారు అందరు. వాస్తవం. మీరైనా సరే, అక్కడ ఎవరైనా సరే అందరు షాక్ అయ్యారట. పెద్ద పెద్ద బడాయిలు సైతం, పాల్వాయి వెంబడి తిరిగే వాళ్ళు సైతం, కోనప్ప వెంబడి తిరిగే వాళ్ళు సైతం, మన ఇంకో దండెవిటుల వెంబడి తిరిగే వాళ్ళు సైతం, ఈ మూడు పార్టీల బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఆ రాజకీయ పార్టీలకు కావచ్చు, రాజకీయ నాయకులకు కావచ్చు, ఏదో పదే వస్తే బాగుంటుంది, యువతగా సర్పంచ్గా పోటీ చేస్తా, లేదా ఎంపీసీగా పోటీ చేస్తా, లేకపోతే ఎంపీపీ అవుతా, లేకపోతే జడ్పీసీ అవుతా, జడ్పీ చైర్మన్ అవుతా అని చాలా మంది కలలు కనులు వాళ్ళు. టాప్ లెవెల్ నుండి బాటం వరకు అన్ని కూడా ఫెయిల్ అయిపోయినాయి అని పేపర్ చూసి అర్థమైంది. ఎట్లున్న పరిస్థితి నిజంగా చింతలమానిపల్లి మండలం ఎట్లున్న పరిస్థితి అన్న? ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు చింతలమానిపల్లిలో గంగాపూర్ తీసుకో, బాలాజనకోట తీసుకో. బాలాజనకోటలో మినిమం ఎంత లేదనుకున్నా కూడా బీసీలు ఒక దగ్గర ఒక 70 నుండి 80% ఉన్నట్టే. ఎస్సీలు తక్కువనే, ఎస్టీలు కూడా తక్కువనే. కానీ రిజర్వేషన్ అనేది ఇప్పుడు మన ఏదైతే గవర్నమెంట్ ఉందో 42% రిజర్వేషన్ అని చెప్పిండ్రు. ఎక్కడైతే 100% ఉన్నదో అందులో 42% రిజర్వేషన్ ఉంటుంది. అటువంటిప్పుడు ఏ పాపులేషన్ ఎక్కువ ఉంటే అక్కడ రిజర్వేషన్ వాళ్ళకి ఇచ్చేసేయాలి. అటువంటిది ఏం జరగలేదు. ఏదో లక్కీ సిస్టమ్ అన్నారు, మరి అదన్నది అన్నారు, కానీ ఇక్కడ ఏ మాత్రం కూడా ప్రజలకు అనుకూలంగా రిజర్వేషన్ అనేది రాలేదు. చింతలమానిపల్లిలో బీసీ జనాలు ఎక్కువ మండలంలో. అవును, మరి బీసీ వచ్చింది కదా. చింతలమానిపల్లి మండలంలో మీరు బీసీ అంటే ఇప్పుడు జడ్పీటీసీగా ఎస్టీకి పోయింది. అవును, ఎస్టీ పోయింది. ఎంపీపీ అనేది మైలో వచ్చింది. మరి బీసీ అనేది అంటే మాకు అనుకూలంగా అనేది ఎక్కడ ఎవరికి రాలేదు. ఇప్పుడు వాస్తవానికి బీసీకి వచ్చిందని మీరు అంటున్నారు, జడ్పీటీసీ రాలేదు. మళ్ళీ
ఎంపీపీ వచ్చింది కానీ మహిళకి వెళ్ళింది, ఒక ఎంపీపీ మాత్రమే వచ్చింది. మళ్ళీ ఏదైతే ఎంపీటీసీలు కూడా ఊర్ల వైజ్ గా అంటే అనుకూలంగా రాలేదనేది మా ఉద్దేశం. మళ్ళీ ఇంకో సర్పంచ్లో కూడా జనాభా ప్రాతిపదిక ఎక్కువ ఉన్న కాడ క్యాస్ట్ కే ఇవ్వాలి. అటువంటి పరిస్థితులు కూడా లేవు. ఈ రిజర్వేషన్ అనేటివి మొత్తము తారుమారుగా వచ్చినాయి. అంటే దరిదాపుగా నాకు తెలిసినంత మట్టుకు ఏ నాయకులైనా కూడా ఒక ఆశ పెట్టుకున్నటువంటి నాయకులు వాస్తవానికిగా నాకే కాదు నా అటువంటి చాలా మంది నాయకులు నేను పలానా ఇది అని అనుకునే నాయకులు అందరూ కూడా అసహనం అసంతృప్తి వ్యక్తం చేయవలసిన పరిస్థితిలో ఈ రిజర్వేషన్లు అనేటివి వచ్చినాయి. ఇప్పుడు ఇట్లా ఫలితాలు వచ్చాయి. నెక్స్ట్ భవిష్యత్తు ఏంటి మరి మీదని కాదు, మానేపల్లి వెంకన్న కావచ్చు, డుబ్బుల వెంకన్న శ్రీదేవి కావచ్చు, నానయ్య పరిస్థితి కావచ్చు, అసలు యూత్ లీడర్ అని మీరున్నారు, అటు ఉమా మహేష్ ఉన్నారు, గంగాపూర్ లో కూడా మీరు అన్నట్టు మన డోకి శ్రీనివాస్ కావచ్చు, అటు వీళ్ళ రాజన్న కరదేలి వీళ్ళ పరిస్థితి కావచ్చు, వీళ్ళ కొంత భిన్నంగా వచ్చిందా మీరు ఎవరు నిలబడరు ఎగ్జాంపుల్. మరి కింద అంటే ఏంటి నెక్స్ట్ ప్లానింగ్ అనేది ఏం లేదు. వాస్తవానికి చెప్పాలంటే మేము కూడా ఒకటి ఆలోచిస్తున్నాం. ఈ 8 తారీఖు వరకు రిజర్వేషన్ ఉంటాయా లేదనేది క్లారిటీ లేదు. ఈ ఎలక్షన్ జరుగుతాయా లేదనేది కూడా క్లారిటీ లేదు. ఒకవేళ గనక ఆ కోర్టు తీర్పు ఎలాగ వస్తే ఆ రకంగా ఉంటది. 8 తారీఖు రోజు తర్వాత మన క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక క్లారిటీ వచ్చింది అనుకో, ఇక మా చేయగలిగింది ఏం లేదు కదా అందులో. మరి ఒకవేళ మహారాష్ట్ర పరిస్థితులు కూడా తలెత్తే అవకాశాలు కూడా ఉంటాయి. రిజల్ట్ మహారాష్ట్రలో జరిగింది కదా, అది అటువంటి పరిస్థితులు కూడా ఉత్పన్నమైతాయి. అందుకని చెప్పేసి ప్రజలు కూడా ఇప్పుడు ఎవరైతే పెట్టాలనుకున్న నాయకులు కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు డబ్బు అనేది ఉట్టిగా రాదు. ఈ వ్యవస్థలో చొచ్చిన తర్వాత బాగా నష్టాలు కూడా చవి చూడవలసి వస్తుంది. కాబట్టి ముందుగా అన్ని ఆలోచించుకున్నాకనే ముందుకెళ్ళాలి. ఈ గవర్నమెంట్ అనేది పర్టికులర్ గా కరెక్ట్ లేదు. అంటే స్టేట్ లెవెల్ బాగాలేదా? స్టేట్ లెవెల్ నుండి కూడా బాగలేదు. అంటే మీరు బీజేపీ? నేను బీజేపీ అయినా ఏదైనా కూడా నేను బీజేపీ అయితే అట్లా తిట్టే పరిస్థితులు లేవు. తిట్టడం వాళ్ళని తిట్టడం అనేది ఎలాంటిది లేదు. కానీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రజలకు అనుకూలంగా ఉండాలి, నలుగురు మెచ్చేలాగా ఉండాలి అనేది మా అభిప్రాయం. తిట్టవలసిన పరిస్థితి కేసీఆర్ తో రేవంత్ రెడ్డి బెస్టా? వాస్తవానికి చెప్పాలంటే దళిత బంధు అనేది ఒకటి ఫెయిల్యూర్. కేసీఆర్ మిషన్ భగీరథ అనేది మామూలుగా అత్తంత మాత్రంగా ఇచ్చేసిండు. కాళేశ్వరం అనే దాంట్లో ఇంత ఇచ్చేసిండు. ఇవన్నీ లేకుండా చేస్తే దరిదాపుగా ఈ బతుకమ్మ చీరలు అనేటివి కొన్ని మినహాయిస్తే కేసీఆర్ బెటర్. రేవంత్ రెడ్డి కంటే 100% బెటర్. ఓకే, స్టేట్ లెవెల్లో రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ బెటర్. మరి సిరిపూర్ లో పాల్వాయి కోనప్ప ఇద్దరు ఎవరు బెటర్? పాల్వాయి కోనప్ప ఇద్దరు ఎవరు బెటర్ అంటే కోనప్ప సార్ వ్యక్తిగతంగా మంచోడు, చాలా మంచోడు. తను ఎవరినైతే నమ్మిండో, తను ఎవరినైతే మండలానికి ఒకరిద్దరు నమ్మిండో ఆ వ్యక్తులు తను పూర్తిగా నష్టపోవడానికి కారకులైండు. అంటే నథింగ్ బట్ నమ్మడం అంటే ఇక్కడ కౌటల్లో ఫర్ ఎగ్జాంపుల్ బసర్పేట విశ్వనాథ్ నమ్మిండు, అవును. అక్కడ మన డుబ్బుల నాయన నమ్మిండు, అవును. వీళ్ళలో కోనప్ప మైనస్ అయినా అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక చిన్న విషయం చెప్తాను. నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసినప్పుడు అప్పుడు కావేటి సమ్మయ్య గారు ఉండే. సరే, ఎమ్మెల్యే బీఆర్ఎస్ లో గెలిచినా కూడా కోనప్ప గారు టిఆర్ఎస్ కు రావడం జరిగింది. మేము వాళ్ళతో కూడా పనిచేసినప్పుడు మేము ఒక ట్రాక్టర్ పెట్టుకున్నాం. ఆ ఎమ్మెల్యే గారు డైరెక్ట్ చొరవ చేసుకొని కష్టపడ్డారు వీళ్ళు రైతులు, వీళ్ళకి ఇవ్వాలనే ఆలోచన గనక ఉంది ఆ రైతులను దగ్గర పట్టుకుంటే బాగుండేది. నువ్వు పలానా దగ్గరికి పలానా వ్యక్తి చెప్తేనే ఆ మండలి నుండి ఏ మండలి అయితే ఉందో ఆ మండలి నుండి ఆ వ్యక్తి చెప్తేనే తను పని చేసింది కాబట్టి తను నష్టపోవాల్సి వచ్చింది. కొనప్ప వ్యక్తిగతంగా పర్వాలేదు, 100% ఇప్పుడు కూడా చెప్తున్నాం కదా. ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులను ఎవరి దగ్గర పట్టుకున్నా కూడా వాళ్ళకు నూకలు చెల్లినట్టే. ఖచ్చితంగా 100%. ఎగ్జాంపుల్ చెప్తా, అంటే ఈ విషయాలు అడగకూడదు. ఇప్పుడు దండే విట్టలు దగ్గర పట్టుకున్నాడు, దండే విట్టలు ఎవరిని దగ్గర పట్టుకున్నాడు? డుబ్బు నాయన దగ్గర పట్టుకున్నాడు. ఇక్కడ మన బస్తర్పేట విశ్వనాథ్ ఎవరు ఆర్ఎస్ పాయింట్ దగ్గర పట్టుకున్నాడు. ఇద్దరు కూడా ఒకప్పుడు కోనప్ప దగ్గర ఉండే, కోనప్ప ఇద్దరు వెళ్ళిపోయాడు.
అంటే చాలా ఏమంటే లెఫ్ట్ రైట్ వెళ్ళిపోయింది అంటాను కుమార్ దగ్గర. అవును. నేను దాదాపు ఈ సందర్భంలో కోవిడ్ అభియాన్లో కావచ్చు కొందరు అడిగా, సార్ మరి మీ దగ్గర కూడా బలమైన నాయకులు వెళ్ళిపోయిందంటే వాళ్ళు బలమైన నాయకులు కాదు, వెళ్ళిపోని అని వాళ్ళ వర్గం చెప్పారు. మరి ఈ బలహీనమైన వ్యక్తుల్ని బసర్గఢ్ విశ్వనాథ్ని ఆర్ఎస్ కుమార్ తీసుకోవడం, దుబ్బుల నాణయ్యని ఇతను తీసుకోవడం ఇవన్నీ జరిగాయి కదా. మరి వాళ్ళకి ఏమైనా ఫెయిల్ వచ్చే అవకాశం ఉందా, ఓట్ బ్యాంక్ తగ్గే అవకాశం ఉందా? మీకు ఒక విషయం చెప్తా సూరన్న, ఇప్పుడు ఎక్కడ వేసినా కూడా చెల్లని పైసలు ఏం చేస్తారు, చెల్లని పైసలు ఏం చేస్తారు, తీసుకుపోయి ఎక్కడో పారేసి పడేవాళ్ళకి వస్తుంది. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కూడా అంటే ఎక్కడేం దిక్కు లేక ఏం చేసిండ్రు, ఎక్కడ అధికారం ఉంటే ఆడ ఏమన్నా దొరుకుతుందేమో అని ఆశ కావాలని పోయిండ్రు. కానీ ఇక్కడ కాంగ్రెస్ లో ఉన్నటువంటి దండవిట్టలతో అప్పుడు ఉద్యమాలు అప్పుడు మేము కూడా పనిచేసినట్టు అనుభవం ఉన్నది. దండవిట్టలు చాలా మంచి వ్యక్తి, అంటే మంచిగా మాట్లాడతారు, చాలా లేకుంటే చాలా మంచి వ్యక్తి. తను ఆభ్యతగా మాట్లాడతాడు, ఆభ్యతగా దగ్గర తీసుకుంటాడు, చాలా అంటే చాలా మంచి వ్యక్తి. కానీ తనకు వీళ్ళకు ఉన్నటువంటి అంటే మైండ్ సైకాలజీ ఆయన అర్థం చేసుకోలేకపోతాడు. వీళ్ళు ఎందుకోసం వచ్చింది ఏందనేది తను అర్థం చేసుకోవాలి. ఓకే, లెట్స్ చూద్దాం. ఇంకో విషయం ఏంటంటే సరే ఆ రాజకీయాలు అట్లా ఉంటాయి, కానీ మాకు ముఖ్యంగా సిరిపూర్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడదాం. ఓకే, ఎట్లా ఉంది రైతుల పరిస్థితి ఇక్కడ? అంటే యూరియా విషయం చాలా ధర్నా చేస్తాను, మీరు కూడా ఎన్నో గ్రూపులలో షేర్ చేశారు, యూరియా రైతులకు ఇబ్బంది అవుతుందని చెప్పారు. ఎందుకు మరి యూరియా కష్టాలు ఎందుకు వచ్చాయి? వాస్తవానికి అంటే మాకు తెలిసి మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే అప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు యూరియా కష్టాలు ఏం లేకుండే. ఒక ఫోన్ కాల్ చేసిపోతే మాకు 20 బస్తాలు అంటే 20, 30 అంటే 30 ఇచ్చేది. అందరు అట్లనే తెచ్చుకున్నాం. చాలా స్టాక్ ఎక్కువ ఉండే, అదే స్టాక్ ఇక్కడ కూడా ఉంది. కానీ అంటే మాకున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో 40% బ్లాక్ చేసినట్టు ఒకటి అన్నారు. బ్లాక్ లా ఒక 60% మాత్రమే ఇక్కడ ఇవ్వడంతో ఇబ్బందులు అనేటివి కలిగినాయి. తర్వాత దీంట్లో అందరూ మళ్ళీ జోక్యం చేసుకొని కలెక్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మళ్ళీ జోక్యం చేసుకొని మాకు ఇంత ఎగస్ట్రా యూరియా కావాలంటే తర్వాత కూడా సమకూర్చుకోవడం జరిగింది. అందులో ఇక్కడ ఇంకో విషయం ఏం జరిగిందంటే అగ్రికల్చర్ వాళ్ళు కొంచెం మిస్టేక్ చేశారు. అగ్రికల్చర్ వాళ్ళు ఎట్లా మిస్టేక్ చేసిందంటే దేనికైనా బంగారానికి కానీ డబ్బుకి కానీ ఒక వస్తువుకి కానీ డిమాండ్ ఉన్నది అని అంటే దాని వెనుక 10 మంది పడతారు. డిమాండ్ లేదంటే దాన్ని ఎవరు లెక్క చేయరు. యూరియన్ ఎట్లా చేసిందంటే బంగాళాన్ని లెక్క తయారు చేసి పెట్టారు. అగ్రికల్చర్ వాళ్ళే చేసిండ్రు. ఎవరు పోతే వాళ్ళకు 4 చిట్టీలు రాసుడు, ఇలా ఉన్న డేట్లలో ఇంకా 4గురికి రాసుడు, అట్లనే ఆ యూరియా దొరకదేమో అని చెప్పేసి బాగా ప్రచారం లెక్క అయిపోయి యూరియా మొత్తం బంగారం కంటే ఎక్కువ అయింది. బంగారం కంటే నువ్వు బంగారం అయినిస్తాం కానీ యూరియా బస్తా ఇయ్యాలనే పరిస్థితి చాలా వీడియోలు వస్తాయి యూట్యూబ్ లో. అయితే ఈ పరిస్థితులకు అనుకూలంగా ఇప్పుడు నాకు ఒక 15 ఎకరాల భూమి ఉంది. నేను ఎంత వేస్తా మా అంటే 15 ఎకరాలు 2 వేసుకున్నా కూడా 30 బస్తాలతో నేను సరిపెట్టుకుంటా. నాకు 30 బస్తాలు ఇస్తే నేను ఇంకొకసారి రాను. కానీ ఇక్కడ అగ్రికల్చర్ లో అతి ఉత్సాహం వల్ల ఏం జరిగిందంటే 2 బస్తాలు ఇచ్చారు. 2 బస్తాలు 15 ఎకరాలకు ఏం సరిపోతుంది? ఎకరానికి సరే 2 ఎకరాలకు సరిపోతుంది అనుకుందాం, ఇంకో డిఎఫ్ కలుపుకుంటే. మరి అటువంటిప్పుడు రైతు ఇంకెన్నిసార్లు అగ్రికల్చర్ వెంబడి తిరగాలి? తిరగడానికే ఇప్పుడు ఆ పని పోగొట్టుకోవాలి, అన్ని చేయాలి, పైసా పోవాలి, పది పోవాలి, అన్ని రైతుల పరిస్థితి ఇట్లా. అగ్రికల్చర్ పత్తి రైతుల పరిస్థితి గవర్నమెంట్ డిక్లేర్ చేసింది ఎంత 8,000 ఇస్తామని చెప్పేది. పత్తి రైతుల పరిస్థితి ఏంటంటే ఇప్పుడు అధిక వర్షాభావ పరిస్థితులు, వర్షాలు బాగా పడ్డాయి. మొన్నటికి మొన్న ఒక 15 రోజుల ముంగట పత్తి అనేది మంచిగా ఏపుగా వచ్చింది, ఖాతా పూత పిందె బాగా వచ్చింది. ఏదైతే ఈ వారం రోజులు వర్షాలు కురిచినాయో ఆ వర్షాలకు పత్తి మొత్తం ఎర్రగైపోయింది, ఆకులు మొత్తం ఎర్రగైపోయినాయి. అంటే దిగుబడి తక్కువ వచ్చే అవకాశం ఉంది. ఈ రైతుల పట్ల వాస్తవాన్ని చెప్పాలంటే ఈ గవర్నమెంట్ కూడా చిన్న చూపే చూస్తున్నది. యూరియా విషయంలో కానీ ఏదైనా విషయంలో కానీ. మరి ఇక కొన్ని చెప్పాలంటే రుణమాఫీ విషయంలో కూడా చిన్న చూపే చూసింది. 75-50% అయింది. నేనే ఉదాహరణకు నేను చెప్తున్నా కదా, నేను 2 లక్షల వరకు మేము చేస్తాం, పైన కట్టుకోవాలంటే 1 లక్ష అప్పు తెచ్చి కట్టినా. 2 లక్షలు కాలేదు, ఆ ఉన్న 1 లక్షకు మళ్ళా వడ్డీ అయింది, ఈ 2 లక్షలకు మళ్ళా వడ్డీ అయింది. 3.5 లక్షల అప్పైన ఈ రేవంత్ రెడ్డి మీ టీవీ ద్వారా నేను చెప్తున్నాం ప్రజలందరికీ కూడా. రేవంత్ రెడ్డి
నా శాపం కాదు, నా మంటలు 1000, 100, 200 మంది కాదు, 10,000 మంది, 1,00,000 మంది ఉన్నారు. వాళ్ళందరి పాపం తగ్గుతుంది. వాస్తవాన్ని చెప్పాలంటే రేవంత్ రెడ్డి నువ్వు ఏదైతే చేస్తానన్నావో ఆ 2 లక్షల రుణమాఫీ చెయ్యి. మిగతాది కట్టుకుంటాడా కట్టుకోడా అది తర్వాత విషయం. దానికి ఇంట్రెస్ట్ కట్టమని చెప్పి అంతే, అది తర్వాత విషయం. కానీ నువ్వు ఇది చేయకుండా డ్రామాలు చేసినావు కదా. నీకు ప్రజలు కేసీఆర్ రూపాయితో ఎట్లయితే రుణమాఫీ చేయకుంటే గోరి కట్టిందో ఈయన కూడా రేవంత్ రెడ్డికి రేపు అదే కడతారు. ఇంకో విషయం ఏంటంటే ఆ రుణమాఫీ ఒక విషయం. రెండో విషయం ఏంటంటే రైతు బంధు 2004 రైతు బంధు ఇచ్చిండా? రబీ ఇయ్యలేదు, ఖరీఫ్ ఇయ్యలేదు, 2 సీజన్లకు ముంచింది. ఓన్లీ తులం బంగారం ఇవ్వలేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఇట్లా ఉన్నది. మన సిర్పూర్ ప్రాంతంలో వెనుకబడ్డ ప్రాంతం ఇది. అందులో బెజ్జూరు కానీ కౌటల కానీ చింతలమానపల్లి అత్యంత వెనుకబడ్డ ప్రాంతం. ఈ ప్రాంతాల్లో మంచిగా పుష్కలంగా నీళ్లు పారే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ సీజన్ నష్టం వచ్చినా కూడా ఎండాకాలంలో కూడా పంటలు పండించాలి. ఒకవేళ కనుక ఈ సీజన్ లో మనకు నష్టం అనేది జరిగితే మనకు పుష్కలంగా నీళ్ళున్నాయి కాబట్టి మనకు నీటి వసతులు ఉంటే బ్రహ్మాండంగా ఇంకో పంట వేసుకునే అవకాశం ఉంటుంది. కానీ మన దురదృష్టం అది జరగడం లేదు ఇక్కడ. మరి దీని విషయంలో సని పర్ఫెక్ట్ గా ఉన్నది. అది నేను ఇప్పుడు చెప్తున్నా, ఇంకో ఇంటర్వ్యూ చెప్పినా కూడా ఈ ప్రాణం అయితే చేయలేదు. ఏదైతే 14 లిప్లికేషన్లు ఉన్నాయో ఈ విషయం ప్రతిసారి చెప్తూనే ఉంటా. ఎందుకు చెప్తానంటే మనకు ఇప్పుడు పంట నష్టపోయినా, వర్షం పడకుండా నష్టపోయినా కూడా రేపటి రోజు మనకు వాటర్ అనేది ఫెసిలిటీ ఉంటే పంట ఇంకో రకంగా వేసుకొని మనం బాగుపడే అవకాశాలు ఉంటాయి. మనకి ఇంత దగ్గర ఉంది. మనము మొన్న నేను కరీంనగర్ వెళ్ళి ఉంది, మిడ్మానేరు ఉంది. అక్కడ దరిదాపుగా అక్కడ గుట్టలు అవి అట్లా పట్టుకొని ఇది చేస్తున్నారు. అది కాకుండా మనకు ఎన్ని టీఎంసీల నీళ్ళు కావాలంటే అన్ని వస్తాయి. మహారాష్ట్ర నుండి వస్తాయి, ఇటు నుండి వస్తాయి. అన్ని రకాల 3-4 ఒక్కడ కలిసి తెలంగాణ, వరద, మహారాష్ట్ర మన ఈ 3-4 కలిసి ఒకటే కాడ మనకు బ్రహ్మాండమైన నీళ్ళు వస్తాయి. కడతా అని చెప్తాను కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ కనుక అది కడితే కట్టకుంటే ఓట్లు అడగాలని చెప్పిండు, దాన్ని ఓట్లు లేదని చెప్పి దండ బిడ్డలు. ఈ రాజకీయ నాయకులు ఎట్లుంటదంటే అన్న, వాస్తవాన్ని చెప్పాలంటే నువ్వు ఒక మాట మాట్లాడితే ఇంకొక మాట. అంటే నేను ఎవరిని ఉద్దేశించి అంటలేను, చెప్తున్నా. నిజానికి వెనుకొక మాట మాట్లాడతాను, ముంగటొక మాట మాట్లాడతాను. నిజంగా నేను చిత్తశుద్ధితో చేసేది ఉంటే ఇప్పుడు ఏమంటారంటే రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేస్తాను నాకు డబ్బులు లేవని. దండ విట్టలేమో నేను తెస్తా, తేకుంటే ఓట్లు అడగాను. దండే విట్టల దగ్గర డబ్బులు ఉన్నాయో 3 కోట్లు ఉన్నాయట. ఎవరి డబ్బులు ఎవరికి ఇయ్యారంట. ఓన్ డబ్బులతో ఎవరు కట్టారు. అందుకే అట్లా అంటే ఒక్కొక్క మంత్రి దగ్గర 4,000 కోట్లు 5,000 కోట్లు వచ్చే డబ్బులు ఉన్నాయి. అట్లా చూద్దాం. ఓకే, మొత్తంగా నీళ్ళ విషయంలో అన్యాయం జరిగింది. 100% అన్యాయం. ఇప్పుడు పత్తి రైతులకు అన్యాయం జరిగింది. పత్తి రైతులకు పర్ఫెక్ట్ గా యూరియా కూడా అన్యాయం జరిగింది. రాజకీయం కూడా అన్యాయం జరిగింది. వాట్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి మరి? సిరిపూర్ అంటే ఎట్లా అయితే మారుతుంది సిరిపూర్? ఏమన్నా ఐడియా ఉంది మీకు? ఎట్లయితే సిరిపూర్ మారుతాయి, సిరిపూర్ రాజకీయాలు ఎట్లా మారుతాయి? ఒకటే అన్న, అంటే అది జరుగుతుందో జరగదో మనం చెప్పలేం. కానీ ఒక రకంగా నేను ఏం విషయం చెప్తానంటే, కేంద్రంలో గవర్నమెంట్ ఉండాలి. కేంద్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ రాష్ట్రంలో ఉండాలి. రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్కే ఇక్కడ ఎమ్మెల్యే ఉండాలి. ఈ ఎమ్మెల్యే ఏం చేస్తారంటే రాష్ట్రానికి వెళ్తాడు. రాష్ట్రానికి వెళ్తే కేంద్రం నుండి బడ్జెట్ వస్తుంది. ఏదైతే గవర్నమెంట్లో ఎమ్మెల్యే ఉంటాడో నాకు ఇంత డబ్బులు కావాలంటే ఆయన 100 కోట్లు అడుగుతాడా, 200 కోట్లు అడుగుతాడా, అడిగినప్పుడు మన ఎమ్మెల్యే కదా పోనీ అని చెప్పేసి ఇస్తే అది మళ్ళీ కేంద్రం నుండి వస్తే అప్పుడు మనకు రోడ్డు సదుపాయం కానీ ఈ నీటి వసతులు కానీ ఏవైనా జరిగే అవకాశం ఉంటాయి. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఏమున్నదంటే కేంద్రంలో బీజేపీ ఉంది, మళ్ళా రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, మరి ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు.
మా మొత్తం బీజేపీ ఫెయిల్ అయినాడు సిరిపూర్లో. సిరిపూర్లో బీజేపీ ఫెయిల్ కావడానికన్నా ఒక విషయం ఏంటంటే మీకు ఒక్కటి నేను స్పష్టంగా చెప్తా. ఫెయిల్ అయిందని అందరూ అంటారు, బీజేపీ ఫెయిల్ అయిందని అంటారు. ఎట్లా ఫెయిల్ అయిందో మరి ఎవరైనా ముంగడికి వచ్చి ఇట్లా ఫెయిల్ అయిందని చెప్తే దానికి సమాధానం చెప్పాల్సి మనం. బీజేపీ ఫెయిల్ కాలేదు. హరీష్ బాబు అనే వ్యక్తి ఒక సున్నితమైన వ్యక్తి. నేను కూడా ఫర్ ఎగ్జాంపుల్ యూరియా బస్తాల కోసము తనకు ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే అదే వేరే ఒక వేరే ఎమ్మెల్యే కనుక ఉంటే ఫోన్ చేసి మావాడు వస్తున్నాడు ఒక 10-20 ఇచ్చేసి బస్తాను అని ఆయన చెప్పేటోడు. ఈ స్థానంలో కోనప్పున్నా ఎవరున్నా వేరే వాళ్ళు ఉంటే చెప్పేటోళ్ళు ఇస్తారేమో. కానీ హరీష్ బాబు అనేటోడు నా లీడర్ కానీ అవతలోడు కానీ ఎవరికి అన్యాయం జరగద్దు, అందరూ ఒకే మాదిరిగా తీసుకోండి, మీకు ఎంత అవసరం ఉన్నదని నన్ను అడిగిండు. అడిగితే నేను చెప్పిన సార్ 15 ఎకరాలు ఉంటే 2 బస్తాలు ఇచ్చిండు, నాకు ఇంకా బస్తాలు దరిదాపుగా కావాలంటే ఎన్ని లోన్లు పడతాయి అని ఒక మాట అడిగిండు. దగ్గర ఒక 10-15 లోన్లు అయితే పంపితే అయితే అన్న వల్ల మీకు 15 కావాలన్నా 3-4 లోన్లు వస్తే రేపు లైన్లో తీసుకోవాలని చెప్పిండు. అంటే నేను అరకొరగా చూస్తున్నా హరీష్ బాబుని అటువంటి ఎమ్మెల్యేని అరకొరగా చూస్తున్నా. ఎందుకు చూస్తున్నా అంటే తన లీడర్లదే ఆధిపత్యం ఉండాలి, తనదే ఆధిపత్యం ఉండాలనేది లేదు. కానీ తను రైతుల పక్షాన కానీ తర్వాత అందరి పక్షాన ఉన్నటువంటి వ్యక్తి హరీష్ బాబు. దానికోసమే ఆయనని చెడు అనలేము, మరి ఆయన ఇక నాకేదో చేయలేని మంచి కూడా అనలేము. ఇక ఆయన సున్నితమైన వ్యక్తి అని చెప్తున్నాగా. కానీ సున్నితమైన వ్యక్తి అయినా కూడా సిరిపూర్లో మాత్రం నెక్స్ట్ పాల్వాయి హరీష్ బాబు గారిని సిరిపూర్ గెలిపించారట. ఎట్లా సిరిపూర్లో నెక్స్ట్ పాల్వాయి హరీష్ బాబు గారిని సొంత కార్యకర్తలు ఓడగొడతారట. ఇప్పుడు మురుకుని అభివృద్ధి లేనప్పుడు ఓడగొడతారు కదా ఎవరైనా సరే. అన్న నేను ఒక విషయం మీకు స్పష్టంగా చెప్తాను. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మురుకునీళ్ళ చేపలు ఎగబడతాయి. ప్రతి వ్యక్తి స్వార్థపరదే. ఎందుకు ఎగబడతాడు? నాకేదో దొరుకుతుంది రావాలని ఎగబడతాడు. కానీ హరీష్ బాబు కూడా ఈరోజు ఎగబడచ్చు, కానీ కాకపోతే వాల్యుయేషన్ ఉండదు. తను అన్ని నిలదొక్కుని ఒకటే కాడు ఉంటున్నాడు. ఎందుకంటే బీజేపీ సిద్ధాంతం అటువంటిది, బీజేపీ వ్యవస్థ అటువంటిది. కాబట్టి ఇవాళ హరీష్ బాబు నెగిటివ్ కంటే హరీష్ బాబు విషయంలో నెగిటివ్ కంటే మంచిది కూడా. ఎందుకంటే ఇతరులకు అన్యాయం జరగడం లేదు. ఇదే కోనప్ప గారు కానీ వేరే ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు రాజకీయ ఆధిపత్యం నేను ఇంతకు మొదలు చెప్పిన మండలానికి ఒక లీడర్ 2-3 గుండె లీడర్లు వాళ్ళే దోసుకుంటారు, వాళ్ళే కేసులలో ఇది చేసేటోళ్ళు. కానీ తన దగ్గర అట్లాంటిది లేదు. కాబట్టి ఈరోజు నిన్న మొన్న మార్కెట్ వెళ్ళినా నేను, మన కాగజ్ నగర్ మార్కెట్లో వెళ్తే మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉంటున్నాం హరీష్ బాబు గెలవడం వల్ల. అంటే ఈయన వల్ల మంచి లేకుండా కూడా మాకు చెడు లేదనేది మంచి అభిప్రాయం అనేది ఉన్నది. ఇట్లా చూసుకుంటే ఇంకోటి ఏంటంటే బీజేపీ ఏం చేస్తలేదని అంటారు. ఇవాళ బియ్యం ఇచ్చేది ఎవరు? బీజేపీ కాదా? బాత్రూమ్లు ఇచ్చింది ఎవరు? బీజేపీ కాదా? ఇంకుడు ముందలు ఇచ్చింది బీజేపీ కాదా? ఇవాళ ఇళ్ళల్లో 2 లక్షల రూపాయలు ఇచ్చేది బీజేపీ కాదా? ఎన్ఆర్ఈఎస్ రోడ్లు ఇచ్చింది బీజేపీ కాదా? మొత్తం బీజేపీ ఐటీడీఏ నుండి ఇప్పుడు స్కూల్ బిల్డింగ్లు కానీ, ఎన్ఆర్ఈఎస్ నుండి స్కూల్ బిల్డింగ్లు కానీ, ఈ డబల్ రోడ్లు కానీ ఇవన్నీ చేసేది బీజేపీ. ఇప్పుడు స్టేట్లో ఏమన్నా అంటే డబ్బులు లేవంటున్నారు. రోడ్ల పరిస్థితి బాగాలేదు గతంలో చూస్తే. ఇప్పటికి కూడా అప్పుడు గతంలో గెలిచిన ప్రతిపక్షంలో పాల్వాయి నాటేసింది. నేను మొన్న నాటని చెప్పిన ఎక్కడ కరజల్లికి రోడ్లపై అసలే బాగాలేదు. 100 కోట్లు మొన్నటికి మొన్న ఇప్పుడు 2 రోడ్లు శాంక్షన్ అయినాయి, పనులు కూడా స్టార్ట్ అయినాయి. మెల్లమెల్లగా చేద్దామనే ఆలోచనతో ఏదేమైనా కూడా ఫెయిల్ లీడర్ కాదు, అలాగే సక్సెస్ లీడర్ కాదు. అంటే కొత్తగా గెలిచిండు అన్న. ఇంకో విషయం కూడా మనము ఇంకో విషయం కూడా ఏం మాట్లాడుకుందామంటే ఫెయిల్యూర్ అనేది ఏముండదు. తను ఎడ్యుకేషన్, వీళ్ళందరికంటే కూడా ఎడ్యుకేషన్. హరీష్ బాబు అంటే నాటే చదువు, ఆయన ఒక పులే, అంత ఆషామాషి కాదు. తను పట్టిన పట్టు వదలడు, తను ఎవరికి భయపడు, ఎవరికి అదలడు బెదరడు. అది ట్రూ. ఎందుకంటే దగ్గర నుండి చూసిన కాబట్టి నాకు అన్ని తెలుసు.
తన గురించి. కానీ ఆయనకు ఒక పట్టుదల అనేది ఉన్నది. తన లక్ష్యం ఏంటంటే నీళ్ళు తేవాలనే ఒక ఆకాంక్షతో ఉన్నట్టు మాకు కనబడుతుంది. మరి తెస్తే బాగుంటుంది. సరే, ఓకే, లెట్స్ చూద్దాం. ఇప్పుడు మరి హరీష్ బాబు గురించి చెప్పారు, ఎట్లుంటుంది కాంగ్రెస్ దండవిట్టల పరిస్థితి లేకుండా? దండవిట్టల పరిస్థితి ఏంటంటే ఎమ్మెల్సీ పోయిన తర్వాత తను కనుమరుగయ్యే అవకాశాలు 100% కనిపిస్తాయని నా ఆలోచన. ఎందుకంటే తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఓటుతో ఎవరు ఉంటుంది? ఆర్ఎస్పీకి కోనప్పగా, లేకపోతే కోనప్ప ప్లస్ ఆర్ఎస్పీ, ఇప్పుడు హరీష్ బాబు అన్న ఇంకో విషయం అంటే ఇక్కడ కోనప్ప ఉంటాడు, హరీష్ బాబు టికెట్ రాదు, అచ్చం పెట్టేది అంటాడు. ఇంకో విషయం చెప్పాలన్న, ఎట్లుంటాయి రాజకీయాలు ఇక్కడ రాజకీయాలు? కోనప్ప వర్సెస్ ఆర్ఎస్ ప్రవీణ్ ఒకటే పార్టీలో ఉన్నారు, బీఆర్ఎస్ లో. ఇప్పుడు 2 అంశాలు తీసుకోవచ్చు మనం. ఇది జనరల్, మన సిర్పూర్ అనేది జనరల్ గా లోకల్ వాళ్ళకే ఇస్తారు. ఆర్ఎస్పి తను కోరుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏ చోటు నుండి అయినా కూడా, లేకుంటే నామినేట్ పోస్ట్ ఇచ్చి కూడా తనకు పదవి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. తను తెలంగాణ క్యాడర్ వ్యక్తి, ఒక సిర్పూర్ వ్యక్తి కాదు. ఆర్ఎస్ ప్రవీణ్ అంటే నాటే జోక్. ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసరు, తనకు అన్ని విషయాలు తెలుసు, తనకి అన్ని అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఒక స్టేట్ లో ఉండటమే కరెక్ట్. ఈ బీఆర్ఎస్ ఆలోచించినటువంటి పరిస్థితులు కూడా అటువంటిదని నా ఆలోచన. ఇప్పుడు సిరిపూర్ ఎవరి మీద టఫ్ ఫైట్ ఉంటుంది? టఫ్ అండ్ ఫైట్ అంటే వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుంది. కోనప్ప వర్సెస్ హరీష్ బాబే. అంతే, దండవిట్టలు ఉండదు. దండవిట్టలు అనేది కాంగ్రెస్ అసలు కనుమరుగైన పోయినట్టే. ఇందిరమ్మ ఇండ్లు లేవు, తులం బంగారం లేదు, రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు. ఏం చేసిన ఒక్కటి నా ముంగట వచ్చి కాంగ్రెస్ వాళ్ళు మేము ఇది చేసినామనండి అని చెప్పమనండి. నేను మాట్లాడతాను. ఇల్లు ఇస్తాను వాస, పేదలకు ఇస్తాను. పేదలకు కమిటీలు అనేటివి చేసింది కొన్ని. కమిటీల ఉన్న వాళ్ళ పేర్లే. కమిటీలో ఎవరైతే పేరున్నదో వాళ్ళ ఇంట్లో పేర్లే ఉన్నాయి. పేదలకు ఎక్కడ 1-2 కాంగ్రెస్ పేరు అయినా కూడా దండవిట్టలకు మంచి అభిమానులు ఉన్నారు కదా. దండవిట్టలు వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, హాంపుగా చెప్తున్నా. దండవిట్టలు రాజకీయంగా తీసేస్తే వ్యక్తిగతంగా దండవిట్టలు చాలా మంచి వ్యక్తి. ఎందుకంటే మేము దగ్గర నుండి చూసినాం. ఉద్యమాల టైంలో మేము ఆయన దగ్గర ఉంటే హరీష్ బాబు చూసిండు అందరినీ, ప్లస్ మన దండవిట్టలు కోనప్పని దగ్గర ఉంటే కోనప్పని కూడా చూసాం. కోనప్ప నా మొట్టమొదటి ఓటు కోనప్పకి వేస్తాను. మొట్టమొదటి ఓటు కోనప్పకి వేస్తాం. ఎవరు కదా లేదన్నా, నిజం చెప్తున్నా. మాకు అంటే ఇక్కడ చిన్న వీళ్ళ వల్లనే, మా అనుకోవడం పెద్ద లీడర్ల వల్లనే మాకు ఒక ల్యాండ్ ఉండే, ల్యాండ్ ఇష్యూలా ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం తోటి మేము కోనప్ప గారి, వాస్తవాన్ని చెప్పాలంటే మా బాలాజీ అనుకోవడంలో పోలింగ్ చిట్టీలు పంచడం లేకుండా కోనప్పకు నేనే పంచిన. అదే సంవత్సరం కోనప్ప గారు గెలిచింది. ఇక్కడ మన కవటాల సోమయ్య గారి ఇంటి దగ్గర మన సంకల పెట్టుకొని మీ అటువంటి యువకులు టోటల్ గా నాకే పనిచేస్తున్నారు, రమేష్ సార్ మనం గెలుస్తామని అన్నారు. ఆయన మతమారం వచ్చు కానీ నేను మతమారం లేదు. నేను ఎందుకంటే ఫస్ట్ ఓటు తనకే వేసిన. ఎందుకంటే వాళ్ళు అప్పుడు అటువంటి పరిస్థితుల వల్ల ఆయనకి వేసినాం. కోనప్పని కూడా నేను వ్యక్తిగతంగా తీసేయలేను. సిరిపూర్ పరిస్థితి ఏంటి? సిరిపూర్ పరిస్థితి ఏంటంటే మాట్లాడినంతే. ఇప్పటికి కూడా నేను ఏమంటున్నా అంటే, ఇప్పటికి కూడా ఈ నాయకులు అనేటోళ్ళు, ఇప్పటికి కూడా ఈ నాయకులు సిరిపూర్ మీద దృష్టి పెట్టాలి. సిరిపూర్ ప్రాంతం మీద దృష్టి పెట్టుకొని వాళ్ళు పర్ఫెక్ట్గా మనకేం కావాలి? నీళ్ళు కావాలి, రోడ్ సౌకర్యాలు మంచిగా కావాలి, నీళ్ళు రోడ్ సౌకర్యాలు మంచిగా కావాలి, వైద్య సదుపాయాలు మంచిగా కావాలి, విద్యా సదుపాయాలు మంచిగా కావాలి. దీని మీద ఏ మంత్రి దగ్గరికన్నా పోని, ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ కేంద్రం ప్రభుత్వం మంత్రి దగ్గరికన్నా పోని, ఏ మంత్రి దగ్గరికన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి దగ్గరికి పోయి ఏం చేసైనా కూడా నిధులు తీసుకొచ్చి ఈ 4 విషయాలని డెవలప్మెంట్ చేస్తే అందరికీ అనుకూలంగా ఉంటుంది. ఇదండి ముఖ్యంగా. రమేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఎపిసోడ్ 2 రమేష్ గారితో నేను మాట్లాడిన మాట ముచ్చే కార్యక్రమం. వాస్తవానికి కనుక 5 విషయాలు చెప్పాను. నంబర్ 1 ఏంటంటే సిరిపూర్ నియోజకవర్గ పరిస్థితులు ఏంటని అడిగినప్పుడు వాస్తవానికి ఉన్నట్టు చెప్పడం జరిగింది. ఎవరికి భయం చేసి చెప్పలేదు. పాల్వయ్య అనే వ్యక్తి ఫెయిల్ అనే వ్యక్తి కాదు, తను నిజంగా ఒక పట్టుదలతో పనిచేస్తానని చెప్పడం జరిగింది. నంబర్ 1 అంటే ఆయన చెప్పి నేను చెప్తున్నాను. నంబర్ 2 ఏంటంటే కోనేడు కోనప్ప ఓడిపోవడానికి కారణం కోనేడు కోనప్ప కాదు, దుబ్బుల నానే కావచ్చు, విశ్వనాథ్ కావచ్చు, ఇలాంటి కొంచెం గుడ్డ లీడర్లు ఆయనని వాడుకొని, అంటే మొత్తానికి కోనేడు కోనప్ప కానీ ముంచింది వీళ్ళ వల్ల కోనప్ప ఓడిపోయింది. ఈ విషయం చెప్పాడు.
నంబర్ 3 అంటే యూరియా కష్టాలు కూడా విపరీతంగా ఉన్నాయి. సిరిపూర్ నియోజకవర్గంలో బ్లాక్లో యూరియా అమ్ముడుపోవడం కావచ్చు, ఈ రైతుల్ని నిజంగా మభ్యపెట్టి కూడా అగ్రికల్చర్ ఆఫీసర్లే ఈ విషయం చెప్పాడు. 4 ఏంటంటే అన్నీ ఉన్నా అల్లుడి నోట్ల సైన్ ఉన్నట్టు చుట్టూ నీరున్న చుక్కాన్ని కూడా సిరిపూర్ రావట్లేదు. ముఖ్యంగా ప్రాణ చేవేళ్ల విషయం కూడా చాలా అన్యాయం జరిగింది. వరద పెనుగంగా అన్ని కలిసి తుమ్మిడి దగ్గర ఏర్పడితే కనుక అసలు ఎన్ని టీఎంసీ అన్ని టీఎం నీళ్ళు వస్తుంది. ఒక కాలుష్యం కాదు, 100 కాలుష్యం కట్టవచ్చు ప్రాణ చేవేలతోనే, అంత పెద్ద సౌకర్యం ఉంది. కానీ సిరిపూర్కి మాత్రం అన్యాయం జరుగుతుంది. ఈ విషయం చెప్పడం జరిగింది. 4వ విషయం ఏంటంటే రాజకీయాల్లో రిజర్వేషన్, అంటే ముందు చెప్పింది రాజకీయాల్లో రిజర్వేషన్లు అనుకూలించకూడదు. చాలా మంది యువకులు పోటీ చేస్తామన్నా కూడా ఇప్పుడు పోటీ చేయక సైలెంట్ గా మౌనంగా ఉన్నారు. కానీ భవిష్యత్తు మరి ఏమైతే తెలియదు, ఒకవేళ అనుకూలిస్తే ఖచ్చితంగా పోటీ చేస్తామని చెప్పిండు. 5వ విషయం ఏంటంటే విద్యాపరంగా, వైద్యం పరంగా, రోడ్ల పరంగా, నీళ్ల పరంగా, నిధుల పరంగా సిరిపూర్ నియోజక అభివృద్ధి అయితే మాత్రం అదే చాలా సంతోషం అన్నట్టే రమేష్ చెప్పిండు. రమేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ సూర్యనా టీవీ స్టూడియోలో కలుద్దాం. భవిష్యత్తు రాజకీయాలు ఎట్లుంటాయి కూడా ఖచ్చితంగా చెప్పబోతున్నాను. ఇప్పటికైనా చెప్పేది ఒకటి ఏంటంటే చట్టసభలో నిలబడాలనే యువత ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా డిస్క్రిప్షన్ నా నంబర్ ఉంటుంది, మీరు కాల్ చేయండి. రమేష్ అన్న గారు చెప్పింది తప్పు అని ఎవరైనా డిబేట్ సిద్ధం రండి, అంతే ఒప్పుకున్నారు. రమేష్ అన్న కౌంటర్ రండి. లేదు కాంగ్రెస్ ఎట్లా ఫెయిల్ అయింది, కాంగ్రెస్ ఫెయిల్ అని చెప్తాను, ఖచ్చితంగా ఫెయిల్ అయినా 100% ఫెయిల్ అన్న, 100% ఫెయిల్ అని చెప్తాడు. 100% నిజం కాంగ్రెస్ ఫెయిల్ అని నిరూపించుకోండి. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తా ఖచ్చితంగా, డిబేట్ దాంతో మిమ్మల్ని దగ్గర డిబేట్ పెడతా. ఎవరైతే తిరుగుతాలో బుడ్డాలేడారు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఛాలెంజ్, బీజేపీ వాళ్ళు ఛాలెంజ్, బహుముఖ మేధావులు, బహుజన మేధావులు అందరూ కూడా రండి, ఖచ్చితంగా డిబేట్ చేద్దాం, వాస్తవాన్ని వెలికిదిద్దాం, సిరిపూర్ని అభివృద్ధి పరంగా నడిపిద్దాం. అదే సూరన్న కూడా ఏజెండా, ఎవరికి అమ్ముడుపోండి సూరన్న, ఎవరికి అమ్ముడుపోండి రమేష్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అన్న, థ్యాంక్ యూ.